హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా హెల్తీగా, టేస్టీగా ఉండే జొన్నలు, రాగులతో మనం టిఫిన్ అయితే తయారు చేసుకుందాము. ఒకే రకమైన పిండితో 2 రకాల టిఫిన్స్ తయారు చేసుకుందాం. అవేంటో చూసేద్దామా? ముందుగా ఒక కప్పు జొన్నలు తీసుకోవాలి. కప్పు జొన్నలకి ఒక ముప్పావు వంతు రాగులు తీసుకోవాలి. అందులో కొంచెం టేస్ట్‌కి మెంతులు కూడా వేసుకోవాలి. టేస్ట్‌కే కాదండి, చాలా కమ్మగా ఉంటాయి దోసలు. ఇది డైజెషన్ కూడా మంచిది. అందులో ఇంకొక హాఫ్ కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి. సాబుదానా అంటారు కదా! అవి వేసుకోవాలి. వేసుకొని ఈ 3 కూడా శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇవి వాష్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ వేసుకొని ఒక 3, 4 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. ఇందులో ఒక కప్పు ఫ్లాట్ రైస్ అంటే అటుకులు కూడా తీసుకోవాలి. కానీ అటుకులు ఇందులో కలిపి నానబెట్టకూడదు. అవి సెపరేట్‌గా ఎప్పుడంటే అది మనం ఆ పిండి గ్రైండ్ చేసే ముందు ఒక పావుగంట ముందు నానబెట్టుకుంటే సరిపోద్ది. అటుకులు ఊరికనే అయిపోతాయండి. చాలా ఫాస్ట్‌గా మెత్తగా అయిపోతాయి. అందులో అవి కూడా శుభ్రంగా కడిగేసుకొని ఆ వాటర్ అంతా తీసేయాలి. తీసేసి అలా ఉంచేస్తే చాలు. చక్కగా పొడి పొడిగా నానిపోయి ఉంటాయన్నమాట. ఇది గ్రైండ్ చేసే ముందు వేసుకుంటే చాలు. ఇప్పుడు చూడండి, మనకి ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకున్నాను. బ్యాటర్ రెడీ అయిపోయింది. అది ఎక్కువ వాటర్ వేయకుండా ముందుగా మనం ఇడ్లీ వేసుకుంటాం. మీకు ఇప్పుడు అందులో నేను చెప్పిన టిఫిన్స్‌లో ఫస్ట్‌ది ఇడ్లీ. ఈ ఇడ్లీ వేసుకోవడానికి పిండి కొంచెం మనం బ్యాటర్ తయారు చేసుకున్న తర్వాత కూడా ఒక 2 అవర్స్ బయట పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అది చూడండి, అందులో కొంచెం సాల్ట్ వేసుకొని చక్కగా ఇడ్లీ పాత్రలో ఇడ్లీలు వేసేసుకున్నామంటే సాఫ్ట్‌గా వస్తాయండి. చాలా స్మూత్‌గా ఉంటాయి. ఇడ్లీ ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా, అంటే మినపప్పు, ఇడ్లీ రవ్వతోనే కాకుండా ఇలా హెల్తీగా చక్కగా మనం సిరిధాన్యాలతో తయారు చేసుకున్నట్లయితే చాలా ఆరోగ్యమండి. అంతేకాదు, బరువు తగ్గాలనుకునే వాళ్ళకి కూడా ఇది ఒక మంచి ఔషధం లాంటిది. ఇది డయాబెటీస్ ఉన్నవారికి కూడా బెస్ట్ ఆప్షను. ఇప్పుడు చూడండి, ఇడ్లీ అయిపోయింది. అదే పిండితో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం లూజ్గా, అంటే దోస బ్యాటర్ ఎలా ఉంటుంది అలా చేసుకొని అందులో చూడండి ఉల్లిపాయలు, కొంచెం అల్లం ముక్కలు, తర్వాత జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నా దగ్గర లేదు, అందుకే నేను వేయలేదు. కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని సాల్ట్ మనం ఇడ్లీ పిండి చేసినప్పుడే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ వేసుకునే అవసరం లేదు. ఇప్పుడు అది చక్కగా బన్ దోసలాగా వేసుకోవాలి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీకు ఈ వీడియో అయితే ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి హెల్తీ రెసిపీస్ మీకు కావాలనుకుంటే లైక్ చేయండి, ప్లీజ్ అండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు బెల్ ఐకాన్ నొక్కడం వల్ల మన వీడియోస్ ఎప్పుడు పెట్టినా మీకు రీచ్ అవుతాయి. చూడండి, నేను చాలా కొత్త కొత్త రెసిపీస్ మీకు చూపించాలనుకుంటున్నాను. మీరు కూడా నన్ను ఎంకరేజ్ చేయండి. నేను చూడండి దోశ వేసుకున్నా కదా, ఇందులో ఆవ నూనె వేసుకున్నాను నేను. అంటే ఆవాలతో చేసిన ఆయిల్, రాయి తేల్ అంటారు, అది వేసుకున్నాను. అది టేస్ట్ అయితే అదిరిపోద్దండి, చాలా బాగుంటుంది టిఫిన్స్కి. ఇది 2 వైపులా గోల్డ్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే ఈ దోశ కాల్చుకోవాలి. దోశ రెడీ అయిపోయింది కదా, మీకు నచ్చిన చట్నీతో తినేయండి. థ్యాంక్ యూ.